గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శ్రీకాకుళం నగరంలో ఈరోజు ముంపు కాలనీలు డిసిసిబి కాలనీ, రామనగరు, జగన్నాథ్ నగరు, జగ్గయ్యపేట, అదేవిధంగా గోవింద నగరు, ఇందిరా నగరు, ఈ విధంగా అనేక కాలనీలని ఇవాళ సిపిఎం పార్టీ ముంపు నిన్ను పర్యటించింది. ఈ శ్రీకాకుళం నగరంలో ఏ మాత్రం చిరుకు పడినా సరే ఈ రోజు నాగావళి నదికి ఉపనదిగా మారిపోతుంది. ఈ రోజు పర్యటిస్తుంటే ప్రజలు అడుగుతారు, ఈ కేంద్ర మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి ఎక్కడున్నారు, ఎప్పుడు అభివృద్ధి అని చెప్తారు, ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి, ఇక్కడ రండి ఇది చూడండి అని చెప్పి ఈ ప్రజలంతా కూడా ఈ రోజు మా ప్రతినిధి బృందం దృష్టికి తీసుకొని వచ్చినారు. ఈ రోజు కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నాం, అయ్యా మీరు 3 సార్లు ఎంపీగా అయినారు, కేంద్ర మంత్రిగా ఇప్పుడు అయినారు, ఈ రోజు ఈ డ్రైనేజ్ సిస్టానికి మీరు నిధులు ఎందుకు కేటాయించడం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి? ప్రతిరోజు మీరు అభివృద్ధి కోసం పెద్ద 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 మాటలు చెప్తా ఉంటారు. ఈ రోజు కాలనీ వాసులకు అడగండి, మాకు పడవలు ఇవ్వండి అంటారు. దోమలతోని, పాములతోని ఇవాళ మురికి ఓడలన ఇవాళ సహజీవనం చేస్తామని చెప్పి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇవాళ గోడు వినండి అని చెప్పి ఇవాళ మేము సిపిఎం పార్టీగా మిమ్మల్ని కోరుతున్నాం. అంతేకాదు ఈ శ్రీకాకుళం నగరంలో అటు తోటపాలెం నుంచి ఇటు మొత్తం అంతా కూడా ఇప్పుడు వర్షాలు లేను 2 నెలల నుంచి నీటిలోనే ప్రజానికి పొందుతారు, పాములతో సహజీవనం చేస్తారు. ఇవాళ మొత్తం అంతా కూడా ఇవంతా కూడా కలిసి ఇబ్బంది పడుతుంది, ప్రజలు రోగాల బారిన పడతారు. ఈ ప్రభుత్వం పట్టడం లేదు. ఈవేళ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఆస్తి పన్ను, నేల పన్ను, రకరకాల పన్నులతో ఇవాళ ప్రజల్ని పీల్చి చేస్తారు. సౌకర్యాలు మాత్రం ఉండడం లేదు. ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా పనిచేయడం లేదు. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని వెంటనే ప్రారంభించాలా, దానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద కాలువలన్నీ కూడా మరమ్మతు చేసి ఈ నీరంతా కూడా బయటికి పంపించే చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే దశల వారీగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తాం. అందులో భాగంగానే అక్టోబర్ 9, 10 తేదీల్లో కాలనీల్లో నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం. తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం. తర్వాత మొత్తం దీంతో చెప్పి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.